వచ్చు నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇంకో ఇదే విమానంలో చనిపోయినటువంటి ఒక ఓరు మైథిలి క్రూ మెంబర్ మైథిలికి సంబంధించినది. ఈమె చిన్నప్పటి నుంచి బ్యూటీ క్వీన్ కావాలని, ఎయిర్ బ్యూటీ క్వీన్ కావాలని చెప్పేసి ఆమె కళలు కన్నది. తన కళ నెరవేరిందని సంతోషపడే లోపునే క్రూ మెంబర్ మైథిలి పాటిల్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించింది. నవీ ముంబైకి చెందిన ఈమె చిన్నప్పటి నుంచి ఎయిర్ బ్యూటీ కావాలని కళలు కన్నది. ఆమె కళ నిజమై ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిలో భాగమైంది. గురువారం విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదంలో కన్నుమూసింది. మామూలుగా ఒక గోల్ పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి ఎవరైనా. ఆమె కూడా అట్లా ఎయిర్ బ్యూటీ క్రూలో గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో సేవలు అందించే ప్రయాణికులకు సేవలు అందించే గాలిలో సేవలు అందించే ఆ టీంలో నేను ఒక దాన్ని కావాలని చెప్పేసి ఆమె చిన్నప్పటి నుంచి అదే టార్గెట్గా పెట్టుకొని అదే లక్ష్యంగా పెట్టుకొని చదువుకున్నది. ఆ కెరీర్ని అట్లా ఊహించుకున్నది, అట్లా డిజైన్ చేసుకుని చివరికి సాధించింది. కానీ ఆమె ఉద్యోగం చేరిన తొలి రోజుల్లోనే గాలిలో ఆమె అనుకున్నటువంటి ఆ సేవలు అందిస్తుండగానే ఆమె ప్రాణాలు ఇడిచింది. ఇక ఇంకో ఈమె విమాన ప్రమాద మృతుల్లో మణిపూర్ తౌబల్ పట్టణానికి చెందిన 21 ఏళ్ల ఫ్లైట్ అటెండెంట్ గంతోయ్ శర్మ ఆమె కుటుంబ సభ్యులు గుండెల విషయంలో రోధిస్తున్నారు. కొన్ని గంటల ముందే ఇక్కడ కనిపిస్తుంది ఆమె వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిందంట. ఏమని గురువారం 11:30 కుటుంబ సభ్యులతో ఫోన్ చేసింది. లండన్కు పోతున్న డ్యూటీ మీద కొద్ది రోజుల పాటు నా ఫోన్ కూడా అందుబాటులో ఉండదు, జూన్ 15 తర్వాత వస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పింది. అదే ఆమె చివరి కాల్. 11:30కు ఆమె మాట్లాడింది. ఆ తర్వాత 3 గంటలలోనే ఆమె ప్రమాదంలో చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాలేజీలో చదువుతున్నప్పుడే 19 ఏళ్ల వయసులోనే ఆమెకు ఎయిర్ ఇండియాలో నంగ్తూయ్ శర్మకు 19 ఏళ్ల వయసులోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఆమె స్నేహితులు, ఆమె కుటుంబ సభ్యులు, ఆమె ఫ్రెండ్సు, ఆమె బంధువులు అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. చిన్న వయసులోనే ఎయిర్ ఇండియాలో కొలువు రావడం అంటే పెద్ద ఉద్యోగం. అంటే మనం మామూలుగా ఒక చిన్న ఆఫీసులో 30,000-40,000 జీతంతో కొలువు వస్తేనే ఎంతో సంబరపడతారు. ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అదే మంచి కొలువు దొరికింది వానికి అని. అట్లాంటి చిన్న వయసులోనే ఎయిర్ ఇండియాలో విమానంలో సేవలు అందించే కొలువు రావడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. కానీ అదే చిన్న వయసులోనే ఆమె తన కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత సంతోషాన్ని వాళ్ళ కుటుంబానికి అందించిందో అంతే విషాదం కూడా వాళ్ళ ఫ్యామిలీలో మిగిలిపోయింది. ఇక ఈయన రమేష్ ఆయన ఒక్కడే బయటపడ్డాడు. ఆయన గురించి మళ్ళీ మనం ఒకసారి డీటెయిల్గా మళ్ళీ చూద్దాము. ఇక ఈమెకు పెళ్ళి కుదిరింది పాపం. ఈమె ఏం పేరు రోషిని. పెళ్ళి కుదిరింది, నా బిడ్డకు పెళ్ళి కుదిరింది, మంచి ఉద్యోగం ఉంది, ఇక నా బాధ్యత తీరుతుంది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాయన సంతోషపడే ఆ క్షణాలను కొన్ని రోజులు కూడా కొన్ని గంటలు కూడా ఉండలేదు. ఎయిర్ ఇండియాలో పనిచేస్తుంది ఈమె. తండ్రి రాజేంద్ర, తల్లి శోభ, సోదరుడు విఘ్నేష్. ఈమెకు ఇటీవలే మర్చెంట్ నేవీ ఆఫీసర్ తోటి, ఆయన కూడా నేవీ ఆఫీసరే, ఈమె విమాన రంగంలో పనిచేస్తుంది. అదే విమాన రంగానికి చెందిన నేవీ ఆఫీసర్ తోటి ఆమె పెళ్లి కుదిరింది. నవంబర్లో పెళ్ళి, మార్చిలోనే పెళ్లి ఖాయం చేసుకున్నారు. నవంబర్లో నిశ్చితార్థమైంది, మార్చిలో పెళ్లి ఖాయం చేసుకున్నారు. లండన్ వెళ్ళే రోజులు 3 రోజుల ముందే డ్యూటీలో చేరింది. కానీ ప్రమాదం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితంలో విషయాన్ని నింపింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈమె రోషిని. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తే దొరుకుతుంది. రోషిని సోంగారి అని కొట్టి చూడండి. ఆమె విమానయానంలో పనిచేస్తూ అదే డిపార్ట్మెంట్ చెందిన ఒక నేవీ ఆఫీసర్ను ప్రేమించి పెళ్లి కొప్పించుకొని పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని గడిపే క్షణంలోనే ఆమె తిరుగురాని లోకాలకు ఈ విమాన ప్రమాదం ద్వారా నిండిపోయింది. అంటే చాలా విషయాలు. వీళ్ళు ఎవరు యూకేలో కొత్తగా కొడుకు కొనుక్కున్న ఇంట్లోకి పోదామని చెప్పేసి పినాకిన్ షా, అతని భార్య రూపాబెన్, ఇలా అహ్మదాబాద్లో ఉంటారు. వీళ్ళ కొడుకు స్కాట్లాండ్లోని గాస్గోలో ఉంటాడు. ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఒక విదేశంలో కొడుకు కొలువు చేసుకుంటా, సంపాదించుకుంటా, పిల్లలను చూసుకుంటా, సొంత ఇల్లు ఒక విదేశంలో, బయట దేశంలో ఒక ఇల్లు కట్టుకున్నాడంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుంది. సో కొడుకు కొత్తింట్లోకి పోతున్నాడు, గృహప్రవేశం చేయబోతా ఉన్నాడు. నా కొడుకు ఎట్లా కట్టిండో ఇల్లు చూస్తా అని ఆ తల్లిదండ్రులు గృహప్రవేశానికి పోతూ ఉన్నారు. ఆ పోయే క్రమంలో గృహప్రవేశం కాదు, స్వర్గప్రవేశం చేశారు. గురువారం కొడుకు కట్టుకున్న ఇల్లు అంటే ఆ కొడుకుకి ఆ ఇల్లు కట్టుకున్న సంతోషం లేదు. వాళ్ళ జీవితాంతం ఇక ఆ ఇల్లు ఉన్న రోజులు
అయ్యో మా ఇళ్ళలోకి పోయే ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి పోయే టైంలోనే మా ఇళ్ళలోకి పోయే దావత్కి మా అమ్మని ఆయన వస్తుంటే విమాన ప్రమాదంలో చచ్చిపోయారని చెప్పేసి ఆ ఇల్లు చూసినప్పుడల్లా ఆ కొడుకు గుర్తొస్తుంది. ఇదొకటి ఉంటే లండన్ కోరిక తీరకుండానే అసువులు బాసిన నీరజ్ అపర్ణ, బామ్మతోనే ఉండిపోయిన కుమార్తె క్షేమం. ఇద్దరు భార్యాభర్తలు కొత్త ప్రదేశాలను చూడాలని చెప్పేసి వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక కోరిక. ఎవరైనా నీరజ్ లవానియా అపర్ణ, ఆయన వయసు 50, ఆమె వయసు 49. అంటే ఇక జీవితంలో అన్నీ పెళ్లి చేస్తున్నారు, రకరకాల బాధ్యతలు చూసి ఒక యాత్ర లాంటిది చేయాలనుకున్నారు. లండన్ పోదాము, సరదాగా సేద తీరుదాం అనుకున్నారు. వాళ్ళకి ఒక పాప 18 సంవత్సరాలు ఆమె చదువుకుంటా ఉన్నది. ఇక వాళ్ళ కూతుర్ని వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి, వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంచి ఆ పాపని వీళ్ళు లండన్ అట్లా వేద్దాం అనుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా వాళ్ళ నాయనమ్మ దగ్గర ఆ పాపను వదిలేసి నీరజు ఇంకా అపర్ణ ఇద్దరు కూడా ఆ లండన్ టికెట్లు తీసుకొని వాళ్ళు లండన్ పోదాం అని చెప్పేసి AI 171 విమానంలో ఎక్కిరు. కానీ ఏమైంది, లండన్ పోలేదు, చక్కగా పరలోకాలకు పోయారు. అంటే ఎన్ని కుటుంబాలలో విషయాన్ని నింపిందంటే ఈ ప్రమాదము. దాదాపు వాళ్ళు ఏమంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్కి వలస వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్న పరిస్థితి. వ్యాపార బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ అయిపోయినాయి. అట్లా అలసిపోయారు జీవితంలో. దాని ఏమంటే ఒక చేంజ్ కోసం, ఒక సేద తీరడం కోసం అట్లా పోవాలని చూసి వాళ్ళు మొత్తానికే ఈ లోకాన్ని నిడిచి వెళ్ళిపోయి. ఈయన తన భార్య చచ్చిపోతే ఆయన భార్య అస్థికలు నర్మదా నదిలో ఆమె పుణ్యలోకాలకు పోవాలి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆయన భార్య అస్థికలు గంగలో కలపడానికి వచ్చి, నర్మదా నదిలో కలపడానికి వచ్చి ఆ ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయనకి 2 పిల్లలు. తల్లి చచ్చిపోయిన బాధలో ఉన్న పిల్లలకి ఆ బాధ పూర్తిగా పోకముందుకే తండ్రి కూడా దూరమైండు. అంటే ఈ విమాన ప్రమాదము ఒకసారి చూద్దాము. ఏంది, భార్య అంతిమ కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని నర్మదా నదిలో కలపడానికి లండన్ నుంచి వచ్చిన ఇండో బ్రిటిషర్ అర్జున్ మనుభాయ్ పటోలియా ఈ ప్రమాదంలో చనిపోయింది. వారం రోజుల క్రితం, పాపం వారమే అవుతుందంట, ఆయన భార్య భారతీబెన్ కన్నుమూసింది. తన అస్థికలను మాతృభూమి భారత్లో కలపాలని ఆమె భర్తను చివరి కోరిక కోరింది. దీంతో అర్జున్ ఆమె చితాభస్మాన్ని పట్టుకొని గుజరాత్లోని ఆమ్రేలి జిల్లాలోని తమ పూర్వీకుల గ్రామం వడియాకు వచ్చి ఆమె భార్య కోరిక తీర్చిండు. నదిలో ఆ మస్తికలు బొక్కలు కలిపిండు. తిరిగి లండన్ వెళ్తుండగా ఎక్కిన విమానంలో చనిపోయిండు. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లలకు దూరమైనరు. ఒక పిల్లాని వయసు 8 ఏళ్ళు, ఇంకో పిల్లాని వయసు 4 ఏళ్ళు. వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు, వాళ్ళ బాధ్యత ఏంది. ఎంత విషాదం నింపిందంటే ఎన్ని కుటుంబాల్లో. ఇక పెళ్ళైన 3 రోజులకే లండన్లో చదువుకొని పిల్లాడు అక్కడనే ఉద్యోగం చేస్తున్నాడు. భవిక్ మహేశ్వరి సెలవుపై 2 రోజుల క్రితం వడోదర వచ్చిండు. 10 తారీఖు నాడు రిజిస్టార్ వివాహం అయిపోయింది. మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు మనం మంచిగా భారీగా ఫంక్షన్ చేసుకుందాం అని చెప్పేసి భార్యకు చెప్పిండు. నేను మళ్ళీ వస్తా, సెలవులు అయిపోయినాయి, మళ్ళీ కొన్ని రోజులు డ్యూటీ చేసుకొని మళ్ళీ సెలవులు పెట్టుకొని వస్తా అని చెప్పేసి వచ్చిండు. ఆ కొత్త పిల్ల ఎయిర్పోర్ట్ దాకా వచ్చి వీడుకోలు పలికింది భర్తకి. కానీ అదే ఆమె చివరి వీడుకోలు అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. 10 తారీఖు నాడు పెళ్ళయింది, నాకు సెలవులు అయిపోయినాయి, రిజిస్టార్ పెళ్ళే చేసుకున్నారు టైం ఎక్కువ లేక. మళ్ళీ ఒక వారం రోజులు సెలవు పెట్టుకున్నప్పుడు మంచిగా భారీగా ఫంక్షన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు సమ్మతం అయ్యారు. సరే నేను పోయి మళ్ళీ వస్తాను అని చెప్పేసి భర్తను ఫ్లైట్ ఎక్కించేదాకా ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఆమె ఏమంటారు వీడుకోలు పలికి ఇంటికి పోయింది. ఇంటికి పోయే వరకల్లోనే మళ్ళీ మరణ వార్త. అంటే ఎన్ని కుటుంబాలలో కన్నీళ్ళు. అసలు ఈ పెద్ద ఘోరమైన విమానం ఇంతమందిలో అదృష్టవంతుడు అంటే ఈయన ఒక్కడే, రమేష్. ఆ కిటికీలోంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్లోంచి దుంకి ప్రాణాలు కాపాడుకున్నాడు. కొన్ని గాయాలతోటి బయటపడ్డాడు. అదృష్టంతో పాటు సకాలంలో వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్లే తను ప్రాణాలతో బయటపడ్డాడని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృత్యుంజయుడిగా నిలిచిన 40 ఏళ్ల ప్రవాస భారతీయుడు బ్రిటిష్ వ్యాపారి విశ్వాస్ కుమార్ రమేష్. ఈయన అహ్మదాబాద్లో ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్నాడు. విమానంలో ఎడమ వైపున ఎమర్జెన్సీ డోర్కు అత్యంత సమీపంలో నేను కూర్చున్న 11 ఇయర్స్ సీటు ఎమర్జెన్సీ డోర్ పక్కనే కూర్చున్నాడట. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ సముదాయంలో హాస్టల్ భవనం పైన విమానం కూలిపోయింది. నేను కూర్చున్న పక్క భాగంలోని హాస్టల్ ప్రాంగణం గ్రౌండ్ ఫ్లోర్ పైన పడింది. విమానం డోరు పగిలిపోవడానికి చూసి బయటపడ్డాడు. ఆయన ఆ డోర్లోంచే బయటపడొచ్చు అనుకుంటూ వెంటనే అందులోంచి దుంకిండు. దుంకాలన వద్దా, దుంకితే దెబ్బలు వలుతాయేమో, కాలు ఇరుతుందేమో, షెయిరుతుందేమో, నెత్తి వలుతుందేమో అని బయట పడితే ఆ 261 మంది 265 మందిలా
ఈయన కూడా ఒకటవుతుండే. సాహసం చేసిండా, క్విక్ డిసిషన్ తీసుకున్నాడా, బతకాలి అనే ఇది ఉందా, లేకపోతే ఆయనకు భూమి మీద నూకలు ఉన్నాయా అని అన్ని పక్కన పెడితే ఆ దూకడం వల్లనే ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడ ఏం జరిగిందో పూర్తిగా కూడా చెప్పగలిగాడు. నా కళ్ళ ముందే అంతా క్షణాల్లో జరిగిపోయింది. నేను ఎలా బతికానో నేనే నమ్మలేకపోతున్నా. కొన్ని క్షణాల పాటు నేను చనిపోతున్నానని భావించాను. కళ్ళు తెరిచి చూస్తే బతికే ఉన్నాను. సీట్ బెల్ట్ను అన్లాక్ చేసుకొని విరిగిపోయిన తలుపు కంతలోంచి బయటపడ్డాను అని చెప్పిండు. విమానంలోని ఇతర ప్రయాణికులు బయటపడలేకపోవడానికి కారణం అటువైపు హాస్టల్ కూడా ఉండడమేనట. ఈయన దుంకిన దిక్కు ఇటువైపు ఉంది, ఇటువైపు ఏమో మొత్తం హాస్టల్కు గుద్దుకుంది కదా, మొత్తం గోడ ఆడికెళ్ళి ఇందాక ఉంది. ఆ డోర్లని వేలిపోయినాయి, అద్దాలు వలిపోయినాయి, అల్లికెళ్ళి దుంకొచ్చు, కానీ దుంకి బయటపడడానికి ఇంకోట్లేదు, గోడ అడ్డం ఉంది. ఇటువైపు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ అందులో ఈయన ఒక్కడే నిర్ణయం తీసుకొని ఆ డోర్ పగిలిపోయిన దాంట్లో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. 140 కిలోమీటర్ల దూరంలోని లిసెస్టర్ నగరంలో నివసిస్తున్న ఆయన గుజరాత్ పొరుగున ఉన్న కోస్తా పట్టణం అంట ఆయనది. నరేంద్ర మోడీ దవాఖానలో ఆయనను నరేంద్ర మోడీ పరామర్శించిండు. కండ్ల ముందే వందల మంది ప్రాణాలు పోయినాయి, అసలు నేను బతుకుతా అనుకోలే, ఎట్లా బతికినేమో, అంతా దేవుందా అని చెప్పేసి ఆయన అంటారు. అయితే ఇదే విమాన ప్రమాదంలో ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చాలా వస్తువులు చాలా అన్ని కాలిపోయి బూడిదైపోయినాయి, కానీ భగవద్గీత మాత్రం గింత కూడా చెక్కు చెదరలేదు. ఇంకా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత చెక్కు చెదరని స్థితిలో లభించింది. అంటే మరి ఏమనాలి, ఇది దేవుని మాయాలన్నా లేకపోతే ఏం జరిగిందనలో, కానీ అంత విమాన ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయింది, లగేజీలు కాలిపోయినాయి, అన్నీ బూడిదైపోయినాయి, కానీ భగవద్గీత మాత్రం ఎట్లా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఫోటోలో ఎట్లా ఉందో అట్నే ఉంది. సో ఇట్లా ఈ విమాన ప్రమాదం అనేది కొన్ని కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఊహించని ప్రమాదం ఇది. కండ్ల ముందరనే వందల మంది చచ్చిపోతుంటే అక్కడ ఉన్నోళ్ళకు ఆ కండ్ల నీళ్ళు అదంతా కూడా చెప్పి వాళ్ళ కుటుంబాలకు కూడా తీరని లోటు, ఇది తీరని లోటు.